వెల్కమ్స్ టు అమ్మమ్మస్ కోలం. ఈరోజు శిఖర ప్రతిష్ఠ వీడియో పెడతానన్నాను కదండి, చూడండి. పూజారులు ఇద్దరు అయ్యవారు అమ్మవారి రూపంలో డెకరేషన్ చేసిన కలశాలను తీసుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళి విశ్వ విగ్రహాలు రెడీ చేసిన వాడి దగ్గర అవి ప్రతిష్ఠించి పూజా సామాగ్రి తీసుకుని మళ్ళీ అందరినీ బయటికి రమ్మన్నారండి. బలిపీఠం దగ్గర పూర్తి చేసుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి పూజ కోసం మరలా లోపలికి వెళ్ళారండి. లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ పూజ కోసం సిద్ధం చేసుకుంటున్నారు. మమ్మల్ని కూడా అందరిని కూర్చోమన్నారు. ఆ తర్వాత ఫస్ట్గా వినాయకుడి పూజ చేశారండి. వినాయకుడి పూజ తర్వాత స్థల ప్రదక్షిణ అంట, పూజా ద్రవ్యాల ప్రదక్షిణ, ఇవన్నీ పూజ చేశారు. ఆ తర్వాత త్రిశూల స్థాపన చేశారు. త్రిశూల స్థాపన ఏమో గుడికి రేపు ఉదయం కార్యక్రమాలు జరిగే వరకు యాంత్రాయం లేకుండా ఉండటం కోసం త్రిశూల స్థాపన చేశారండి. ఆ తర్వాత పూజారి గారు దేవాలయం యొక్క ప్రాముఖ్యత, దేవాలయంకు 5 కావాలండి, 5 బలిపీఠము, ధ్వజస్తంభము, యంత్రము, విగ్రహాలు, శిఖరము ఇలా చెప్పుకొచ్చారండి. తర్వాత 6వ వాళ్ళు పూజారి గారు నిత్యం అభిషేకం చేస్తారు కనుక ఆయనకి ఆ శక్తి ఉంటుంది. మనం మూల విరాట్లను అంటుకోలేరు కదమ్మా అందరూ, అందుకోసం పూజారి గారికి దండం పెట్టుకుంటే సరిపోతుందని చెప్పారు. ఆ తర్వాత పూజ డెకరేషన్ మీరు చక్కగా చూడండి, ఎంత అందంగా ఉందో. ఈవెన్ నందీశ్వరుడు కూడా అంత అందంగా డెకరేషన్ చేశారండి. ఇలా అయిన తర్వాత శిఖరానికి అభిషేకం చేశారు, శిఖరానికి పౌలింపు సేవ చేశారు. చివరిలో ధ్వజస్తంభానికి గరిటె కూడా ఎగరవేశారు. ఇలా ఈ రకంగా అన్ని రకాల పూజ చేశారండి. ఈ గుడిలో ప్రాముఖ్యత విశాలక్ష్మమ్మ అమ్మవారండి. ఆ విశాలక్ష్మి అమ్మవారిని కూడా చూడండి, మీరు క్లిప్ యాడ్ చేశాను. రేపు శిఖర ప్రతిష్టాపన కోసం అందరూ పూజారులు అందరూ పట్టుకొని శిఖరాన్ని పైకెక్కారండి. పైకెక్కిన తర్వాత శిఖరం ప్రతిష్ఠించి కిందకు వచ్చిన తర్వాత మరలా పూజ చేసి తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం చేశారు. పూర్ణాహుతి కూడా చూడండి అమ్మ అందరూ అన్నారు, చూసామండి. మీరు కూడా చూసి ఆనందించండి. ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేసి షేర్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో ఇలాగే చూపిస్తాను మీకు. ఈరోజు నేను లంచ్ కోసం అండి వాము రైస్ చేసుకున్నానండి. వాము రైస్ అంటే వాము రైస్ ఏంటో అనుకుంటున్నారా? వాము రైస్ ఎప్పుడైనా చేసుకుంటాను. ఈరోజు ఇల్లు క్లీనింగ్ చేసుకుందామని వాము రైస్ ఈజీగా అయిపోయిద్దని అన్నం వండిన తర్వాత వాము ఎక్కువగా వేసుకుని తాలింపు వేసుకుని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఆ పొడి తయారు చేస్తాను కదండి, ఆ పొడి మాత్రం అన్నిట్లో చల్లుకుంటాను, నోటికి టేస్ట్గా తగులుతుందని. వామును నా చిన్న మనవడు అంటే ఏంటంటే ఒక కొడుకున్నాడండి. ఆ కొడుకు ఎల్లుండి బుధవారం వచ్చేస్తాడు, హాలిడేస్ ఇచ్చారంట. వాడు స్మాల్ టుక్కు అని నాని అని తినేవాడు చిన్నప్పుడు. పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు బిగ్ టుక్ అంటేనేమో జీలకర్ర అండి, జీలకర్ర ఇష్టంగా తినేవాడు. ఆ తర్వాత స్మాల్ టుక్ అని ఇది కూడా గిన్నెలో పెట్టి తినేవాడు. ఈ రోజుకైతే ఇంతేనండి. రేపు మరలా ఇంకొక వీడియోతో వస్తాను. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఈ రోజుకి ఇంతేనండి. రేపు మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.